Hello everyone, welcome to Tara IAS. Think IAS and think Tara, and I welcome you all to the Abhyasana series. So ee roju Friday kabatti we have picked up a question from the based on the current affairs. So ikkada meeku good governance ane question kanipistundi. You'll feel that this is a static content, but we have made it sure that ఇది కరెంట్ అఫైర్స్ కి లింక్ అయ్యే ఉండేలాగా చూసుకున్నాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ గవర్నెన్స్ అనేది, సో ఇట్ వాస్ ఇన్ ద న్యూస్ బికాస్ వీ హ్యావ్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ సంథింగ్ కాల్డ్ as గుడ్ గవర్నెన్స్ డే on December 25th. So based on that, we have picked up this particular question. Okay. So before going into the question and understanding the question, let's see what is this Abhyasana program all about. So this Abhyasana program is free for you people anmata. So we are not going to charge even a single rupee from you people. You need to just subscribe the channel. Okay. And also click the notification bell icon. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఓకే, మదర్ టంగ్ తెలుగు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిటబుల్ గా ఉండేలాగా ఈ సిరీస్ ని స్టార్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు డైలీ మనము ఒక క్వశ్చన్ ని పోస్ట్ చేస్తాము ఆన్ అవర్ అఫీషియల్ ఛానల్స్ అండ్ ఆల్సో ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఎట్ 6 PM. ఓకే, సో 6 AM కి మనం క్వశ్చన్ ని పోస్ట్ చేస్తాము. సో ఆన్సర్ సబ్మిషన్ మీరు ఎప్పటి వరకు చేయొచ్చు అంటే 12 PM లోపు మీరు ఆన్సర్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీ యొక్క నేమ్, డేట్ అండ్ మీ యొక్క పేపర్ ని PDF ఫార్మాట్ లో answer@gmail.com అనే దానికి మెయిల్ చేయొచ్చు. సో మేము మీకు ఫీడ్బ్యాక్, మీ పేపర్ ని ఎవాల్యుయేట్ చేసి మీ పేపర్ మీద ఫీడ్బ్యాక్ ని 24 hours లోపు మేము ఇచ్చేస్తాం అనమాట. So you can get personalized and detailed feedback through the experts within 24 hours. So this is all done for free. Daily one question మేము మీకు ఫ్రీగా ఎవాల్యుయేట్ చేసిస్తున్నాం. సో ఎవ్రీ డే అలా మీకు, ఓకే, 6 days a week ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంటుంది. సండే ఇస్ అ హాలిడే. సో 6 days అంటే పర్ మంత్ 24 questions మీరు ఇలా ఎవాల్యుయేట్ చేయించుకోవచ్చు. సో అగైన్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ పర్ ఇయర్, సో అరౌండ్ మోర్ దెన్ 250+ questions మీరు సాల్వ్ చేస్తారు, విచ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు ఇంప్రూవ్ యర్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మేము ఇస్తున్నాం త్రూ వీడియో ఫార్మాట్. ఇప్పుడు నేను ఎలాగైతే ఇస్తున్నాను, సో ఎట్ 4 PM డైలీ మేము మీకు ఏదైతే క్వశ్చన్ మీకు పోస్ట్ చేసామో దాని మీద కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అనేది ఇస్తున్నాం. సో యూ కెన్ ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. ఓకే, సో మేము ఎవాల్యుయేట్ చేస్తాం, మేము ఫీడ్బ్యాక్ ఇస్తాం, దాంతో పాటు మేము ఎలా క్వశ్చన్ ని అప్రోచ్ అవుతున్నాం అనేది కూడా వీడియో ద్వారా తెలియజేస్తాం. ఓకే, సో తారా ఐఎస్ యూట్యూబ్ ఛానల్, సో దిస్ పర్టికులర్ ఛానల్, దీన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో www.tarais.com, దానికి సైన్ అప్ అవ్వండి. సో యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ ఫ్రీ కంటెంట్ అండ్ ఫ్యూచర్ లో మంచి అప్డేట్స్ తో కూడా మీకు ముందుకు వస్తాం. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇనిషియలీ లెట్ us అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఓకే, గుడ్ గవర్నెన్స్. సో ఇక్కడ కీవర్డ్స్ ఏవైతే, ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే అనిపిస్తున్నాయో వాటిని హైలైట్ ఆర్ అండర్లైన్ చేసుకోండి. గుడ్ గవర్నెన్స్ ఇస్ క్రిటికల్ టు అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. సో దిస్ ఇస్ అనదర్ కీవర్డ్. ఓకే, ఇన్ ఇండియా. సో ఇక్కడ వరకు ఇది ఏంటంటే ఇట్స్ జస్ట్ స్టేట్మెంట్ అనమాట. గుడ్ గవర్నెన్స్ ఇస్ క్రిటికల్ టు అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వీ హ్యావ్ టు డిస్కస్ ద కీ ఛాలెంజెస్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఇంప్రూవ్ ద గవర్నెన్స్ టు మీట్ ద SDGs. సో ఇక్కడ ఏమేమి అడుగుతున్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గుడ్ గవర్నెన్స్ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఇక్కడ మనకి రెండు కీవర్డ్స్ యొక్క మీనింగ్ మనకు తెలియాలి ముందు. ఓకే, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి అండ్ ఆల్సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో ఇది ఇచ్చిన తర్వాత దే హ్యావ్ ఆస్క్డ్ us టు డిస్కస్ ద కీ ఛాలెంజెస్ అండ్ సజెస్ట్ ద మెజర్స్. ఓకే, ఛాలెంజెస్ ఏమున్నాయి, ఓకే, ఈ ఛాలెంజెస్ ని అడ్రస్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకొస్తే బాగుంటది ఇన్ ఆర్డర్ టు మీట్, ఓకే, ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద గవర్నెన్స్. సో ఈ ఛాలెంజెస్, గవర్నెన్స్ లో ఏం ఛాలెంజెస్ ఉన్నాయి టు మీట్ ద SDGs అండ్ ఇలాంటి మెజర్స్ గవర్నెన్స్ లో తీసుకొస్తే SDGs ని మనం మీట్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ సంథింగ్ దే ఆర్ ఆస్కింగ్. సో ఇప్పుడు మనకి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ అండర్లైన్డ్ ద కీవర్డ్స్. అవునా, కీవర్డ్స్ ఏంటి, గుడ్ గవర్నెన్స్ అని చెప్పాను అండ్ SDGs అని చెప్పాను. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ చుట్టూ వీ హ్యావ్ టు ఫ్రేమ్ ద ఇంట్రడక్షన్ అనమాట. సో ఇక్కడ ఇంట్రడక్షన్ అప్రోచ్ ఎలా ఉంటుంది అని అంటే, గుడ్ గవర్నెన్స్ అండ్ SDGs అనే ఒక రెండు మంచి కీ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి, టర్మినాలజీస్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు లింక్ both of the things in order to frame the introduction. ఓకే, సో దిస్ ఇస్ హౌ యుల్ రైట్ ది ఇంట్రడక్షన్. మరి బాడీలో ఏం చేస్తారు, బాడీ పార్ట్ లో డెఫినెట్ గా దే హావ్ ఆస్క్డ్ us టు రైట్ అబౌట్ ద ఛాలెంజెస్. సో ఇనిషియల్ గా మనం ఛాలెంజెస్ రాయాలి. దాని తర్వాత సెకండ్ థింగ్ దట్ యూఆర్ గోయింగ్ టు అడ్రస్ ఇన్ ద బాడీ పార్ట్ ఇస్ సజెస్ట్ ద మెజర్స్ టు ఇంప్రూవ్ ద గవర్నెన్స్ సో దట్ వీ కెన్ అచీవ్ ది SDGs. ఓకే, ఇవి రెండు మనము బాడీ పార్ట్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కన్క్లూజన్ ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్ నౌ. సో ఇక్కడ గుడ్ గవర్నెన్స్ కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి లింకేజ్
తో క్వశ్చన్ అడిగారు కాబట్టి సో యూ హ్యావ్ టు రైట్ బోత్ ద టర్మ్స్. ఓకే, బోత్ కి రిలేషన్ ఎలా ఉంటుంది అనే దాంతో మీరు ఇంట్రొడక్షన్ ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో గుడ్ గవర్నెన్స్ ఇస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో గుడ్ గవర్నెన్స్ ఉంటేనే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని మనం అచీవ్ చేస్తామని చెప్పేసి రాయొచ్చు. సో గుడ్ గవర్నెన్స్ లో ఏమేమి ఉంటాయి? సో ఇట్ ఎన్షూర్స్ ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంక్లూసివిటీ ఇన్ ద డెసిజన్ మేకింగ్ అండ్ ఆల్సో ఇన్ ది ఇంప్లిమెంటేషన్. సో డెసిజన్ మేకింగ్ ప్రాసెస్ లో ఈ డెసిజన్స్ ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ లో కూడా గుడ్ గవర్నెన్స్ అనేది ఉంటే, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? దెర్ ఆర్ సెవరల్ కాంపోనెంట్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ లైక్ ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ, ఇంక్లూసివిటీ, కాన్సెన్సస్, ఓరియంటేషన్ ఎక్సెట్రా. సో ఇవన్నీ మనము మన డెసిజన్ మేకింగ్ లో అండ్ ఇంప్లిమెంటేషన్ లో ఇంప్లిమెంట్ చేసినట్టయితే we can achieve something called as good governance. Along with that, good governance will help in achieving the sustainable development goals. Okay, for India with its complex socio-economic challenges, so India is a diverse country kabatti socio-economic challenges kuda huge ga untayi. సో ఈ పర్టికులర్ ఇండియాలో సోషియో ఎకానమిక్ ఛాలెంజెస్ కాంప్లెక్స్ ఉన్నాయి కాబట్టి గుడ్ గవర్నెన్స్ కెన్ యాక్ట్ యాజ్ ఎసెన్షియల్ టూల్ టు అడ్రస్ సమ్ ఆఫ్ ది core SDG problems like poverty, inequality, environmental sustainability, etc. So this is how you have to approach the introduction part. I hope మీకు introduction ఎలా address చేయాలనేది అర్థమైందని అనుకుంటున్నాను. So try to frame your own introduction so according to the techniques that I have told you. Okay, so now let's brainstorm the body part. So మీకు గుర్తుండుంటే on Wednesday I discussed an internal security answer from the Abhyasana series. Okay, so ఈ రోజు మనము కరెంట్ అఫైర్ బేస్డ్ లైక్ క్వశ్చన్ ని డిస్కస్ చేస్తున్నామని నేను ఆల్రెడీ చెప్పాను. సో లాస్ట్ టైం నేను స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ అండ్ ఆల్సో లైఫ్ సైకిల్ అప్రోచ్ ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి నేను ఇంకొక టెక్నిక్ వాడతాను, దాన్నే మనము కాంపోనెంట్స్ బేస్డ్ అప్రోచ్ అంటాము. ఈ కాంపోనెంట్ బేస్డ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో మోస్ట్ ఆఫ్ ది గవర్నెన్స్ ఆన్సర్స్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. So the components based approach can be used in the governance answers. So especially good governance గురించి అడిగినప్పుడు you can use this particular approach. So ఇక్కడ good governance లో ఏమేం components ఉంటాయి అనేది మనము ఫస్ట్ అడ్రస్ చేయాలి. So if you have studied the basics of good governance and governance, so మీరు చదువు ఉంటే you'll know that there are basic components of the good governance. For example, accountability, transparency, responsiveness, equitability and inclusivity, effectiveness and efficiency, okay, rule of law, participatory governance and consensus oriented decision making. So these are the different components of the good governance anamata. So ee components based meane, okay, I'll try to frame the answer anamata. So ikkada meeru inkokati gurtu pettukovalsindi enti, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి గుడ్ గవర్నెన్స్ కి లింకేజ్ అడుగుతున్నారు. హౌ గుడ్ గవర్నెన్స్ లో మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయగలుగుతాం. ఇంకొక కాంపోనెంట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? సో గుడ్ గవర్నెన్స్ లో ఎలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ కి ఛాలెంజింగ్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అప్రోచ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో లెట్స్ సీ, నేను ఎలా బ్రెయిన్ స్టార్మ్ చేస్తానంటే ఇఫ్ ఐఎమ్ రైటింగ్ అన్ ఆన్సర్, సో ఐ ట్రై టు థింక్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది గుడ్ గవర్నెన్స్. సో ఫస్ట్ కాంపోనెంట్ ఈస్ అకౌంటబిలిటీ. ఇక్కడ అన్ని థింక్ చేయక్కర్లేదు. సో మనం మెజర్స్ లో ఒక 4 or 5 పాయింట్స్ అండ్ ది ఛాలెంజెస్ లో 4 or 5 పాయింట్స్ థింక్ చేస్తే సరిపోతుంది. ఓకే, మెజర్స్ మనకి బ్రెయిన్ స్టార్మ్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టాస్క్. ఛాలెంజెస్ తెలిస్తే మెజర్స్ ఈజీగా కనుక్కోవచ్చు అని లాస్ట్ క్లాస్ లో చెప్పాను. సో మనకి ఓన్లీ టాస్క్ ఈస్ టు బ్రెయిన్ స్టార్మ్ అబౌట్ ది పాయింట్స్ రిలేటెడ్ టు ది ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు గుడ్ గవర్నెన్స్ టు అచీవ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ అకౌంటబిలిటీ అనమాట. సో ఈ అకౌంటబిలిటీ ఏదైతే ఉంటుందో, ఓకే, అకౌంటబిలిటీ ఏదైతే ఉంటుందో, సో థింక్ ఎనీ పాయింట్, జనరేట్ ఎనీ పాయింట్ ఫ్రమ్ ది అకౌంటబిలిటీ మెకానిజమ్స్. సో ఇండియాలో ఏమవుతుంది అని అంటే వీ హ్యావ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉంటాయో ఈ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ చాలా వీక్ గా ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా లాంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ లో చాలా డీలేస్ చూస్తున్నాం. సో ఇలాంటి స్కీమ్స్ లో మనము డీలేస్ చూసినప్పుడు సో ఇట్ విల్ బి అన్ హర్డిల్ టు అస్ టు అచీవ్ సంథింగ్ కాల్డ్ as పావర్టీ ఎలిమినేషన్. సో విచ్ ఇస్ డైరెక్ట్లీ లింకింగ్ టు SDG 1. సో మీరు ఎలా రాస్తారు అంటే అకౌంటబిలిటీ అని హెడ్డింగ్ పెట్టారు, సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని. సో we have weak institutional frameworks. For example, delays in MG Narega will lead to hampering the or it will obstruct us to achieve something called as SDG 1, that is no poverty, SDG 2, that is zero hunger, okay, and also SDG 8, decent work and economic growth ni kuda achieve cheyadam kashtam avutundi. Okay, next point with respect to transparency థింక్ చేయండి. సో యూ కెన్ రైట్ అబౌట్ కరప్షన్. ఓకే, కరప్షన్ ఇండెక్స్ గురించి మీరు రాయొచ్చు. లేదా ఇఫ్ ఐఎమ్ రైటింగ్ అన్ ఆన్సర్ ఐ వుడ్ హ్యావ్ థింక్ సంథింగ్ అబౌట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా కేన్ బేతువా లింకేజ్ గురించి న్యూస్ లో ఉండింది.
ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ కేన్ బేత్వా ప్రోగ్రామ్ ని నరేంద్ర మోదీ గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కేన్ బేత్వా లింకేజ్ లో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు వీ హావ్ ఫౌండ్ అవుట్ దాట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు హ్యాంపర్ ద బయోడైవర్సిటీ, బట్ స్టిల్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఓకే, అంటే దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, ఇక్కడ కరప్షన్ అనేది మనకు జరుగుతుంది అనమాట. సో ఈ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పటికీ మనకి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ని మనం ముందుకు తీసుకొస్తున్నాము వితౌట్ హ్యావింగ్ ఎనీ ట్రాన్స్పరెన్సీ అని అంటే, సో డెఫినెట్ గా ఎన్వైరన్మెంట్ మీద, బయోడైవర్సిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ SDG 14 ని అచీవ్ చేయడంలో కష్టం ఉంటుంది, లైక్ లైఫ్ బిలో వాటర్, అండ్ SDG 15 దట్ ఈస్ లైఫ్ ఆన్ ల్యాండ్, రైట్? సో ఇలా మీరు ఒక్కొక్క పాయింట్ ని లింక్ చేసుకోండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఎఫిషియన్సీ గురించి ఒక టాపిక్ ని ఆర్ ఒక పాయింట్ ని మనము లింక్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సర్వీసెస్ లో ఇన్ఎఫిషియన్సీ ని చూస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ లో ఇన్ఎఫిషియన్సీస్ ని చూస్తున్నాం రీసెంట్ టైమ్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ సర్వెంట్స్ ఏం చేస్తున్నారు, దే ఆర్ హ్యావింగ్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళు ప్రాపర్ టెక్నాలజీ యూజ్ చేయలేకపోవడం వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ రెడ్ టేపిజం పెరుగుతుంది. రెడ్ టేపిజం పెరుగుతున్నప్పుడు డెఫినెట్ గా ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ టేపిజం ఇన్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనలో చూసాం. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రాంటింగ్ లో రెడ్ టేపిజం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఒక వల్నరబుల్ గ్రూప్ కి గ్రాంట్ చేయడంలో చాలా డీలేస్ చూస్తూ ఉంటాం. ఓకే, సో దీని వల్ల ఏమవుతుంది, so we cannot achieve the SDG 10. So SDG 10 speaks about reduction in the inequalities. Okay, Pradhan Mantri Awas Yojana implementation proper ga lekapothe inequalities perugutayi. So this is how good governance okala proper ga unte, red tapeism lekapothe equal ga manam society lo anni sections of the people ni ఒక దగ్గరికి తీసుకొచ్చి వీ కెన్ వీ కెన్ బ్రేక్ దిస్ పర్టికులర్ ఇన్ఈక్వాలిటీస్. సో అర్థమైందనే అనుకుంటున్నాను. హౌ ద ఛాలెంజెస్ ఇన్ గుడ్ గవర్నెన్స్ లీడ్ టు అన్అచీవ్మెంట్ ఆఫ్ ది SDG గోల్స్. ఓకే, నెక్స్ట్ లో పబ్లిక్ పార్టిసిపేషన్. ఓకే, లో పబ్లిక్ పార్టిసిపేషన్ ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ సిటీస్ మిషన్ మీకు తెలిసే ఉంటుంది. స్మార్ట్ సిటీస్ మిషన్ డెవలప్మెంట్ లో పబ్లిక్ పార్టిసిపేషన్, పబ్లిక్ కన్సల్టేషన్ అనేది చేయలేరు అనమాట. సో పబ్లిక్ కన్సల్టేషన్ చేయనప్పుడు డెఫినెట్ గా సర్టెన్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్ కి ఓకే ఆ పర్టికులర్ పాలసీ ఆర్ స్కీమ్ అనేది నష్టం కలిగజేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఓకే సో ఈ పర్టికులర్ లైక్ స్మార్ట్ సిటీస్ మిషన్స్ దాంట్లో వీఆర్ నాట్ ఏబుల్ టు have an inclusive approach. Because of that we cannot achieve something called as SDG 10. SDG 5 ని అచీవ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మనము పాలిటిక్స్ లో చూసుకున్న ఉమెన్ పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది. ఓకే, ఉమెన్ పార్టిసిపేషన్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, we cannot achieve something called as SDG 5 that is జెండర్ ఇన్ఈక్వాలిటీని నిర్మూలించడాన్ని ఓకే మనం ముందుకు తీసుకెళ్లలేము. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లింక్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటబిలిటీ అండ్ ఇంక్లూజివిటీ అనే పాయింట్ మీద ఒక పాయింట్ జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్ ఉన్నాయి ఇండియాలో, పూర్ కనెక్టివిటీ, డిజిటల్ డివైడ్ ఉంది. విత్ రెస్పెక్ట్ టు డిజిటల్ సర్వీసెస్ ఆల్సో దెర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ రీచింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిజిటల్ సర్వీసెస్ టు ది ఓకే నార్త్ ఈస్టర్న్ రీజన్. అక్కడికి మనం తీసుకెళ్లలేకపోతున్నాం. డిజిటల్ డివైడ్ అనేది మన సొసైటీలో ఉంది. దీనివల్ల మనం SDG 9 అచీవ్ చేయడంలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయలేము, SDG 10 ని అచీవ్ చేయలేము. ఓకే, అండ్ SDG 5 ని మనం అచీవ్ చేయలేము. ఓన్లీ 29% ఆఫ్ ద ఉమెన్ హ్యావ్ యాక్సెస్ టు ఇంటర్నెట్. ఓకే, సో ఇలా మీరు పాయింట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. యూ కెన్ లింక్ ఇన్ దిస్ వే అనమాట. సో నేను ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్పాను కదా. సో ఇలా ఉండడం వల్ల, ఇలాంటి ఛాలెంజెస్ గవర్నెన్స్ లో ఉండడం వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పాను. సో ఇలానే మీరు మెజర్స్ ని కూడా తీసుకురావచ్చు అనమాట. సో ఒక్కొక్క ప్రాబ్లమ్ కి ఒక్కొక్క సొల్యూషన్ ని మీరు ఆలోచించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటబిలిటీ పరంగా MG నరేగా లాంటి స్కీమ్స్ యొక్క ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ బాగాలేవని చెప్పాను. దీనికోసం మనం ఏం తీసుకొస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ కమ్ అప్ విత్ సంథింగ్ లైక్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ ని మనం తీసుకురావచ్చు. ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ విల్ హ్యావ్ అన్ యాక్సెస్ టు రియల్ డేటా అనమాట. దీనివల్ల మనం హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద వీ కెన్ హ్యావ్ అ ట్రాక్ ఆన్ దట్. ఓకే, ప్రోగ్రెస్ ఎంత అవుతుంది అనేది చూడొచ్చు అనమాట, ట్రాక్ చేయొచ్చు వాటిని మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెన్సీలో కరప్షన్ ఎక్కువగా జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ మెకానిజమ్స్ ఫెయిల్ అవుతున్నాయని చెప్పాను. సో వీ కెన్ యాక్చువల్లీ స్ట్రెంగ్థెన్ అప్ సంథింగ్ కాల్డ్ as IB, RAW ఇలాంటి వాటిని మనం స్ట్రెంగ్థెన్ అప్ చేయొచ్చు. లేకపోతే వీ కెన్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ as రైట్ టు ఇన్ఫర్మేషన్. ట్రాన్స్పరెన్సీని మనము అచీవ్ చేయాలంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ లాంటి చట్టాలని ఇంకొంచెం స్ట్రెంగ్థెన్ అప్ చేయాలి. సో అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయని చెప్పాను.
ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సర్వీస్ ఇన్ఎఫిషియన్సీస్ అనే మనం చూస్తున్నాం. ఐ హావ్ టోల్డ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనలో రెక్టేపిజం చూస్తున్నామని. సో దీనికోసం మనం ఏం చేయొచ్చు, పబ్లిక్ సర్వెంట్స్ కి మనం ప్రాపర్ కెపాసిటీ బిల్డింగ్ చేయొచ్చు అనమాట. సో దీనికోసం వీ కెన్ కమ్ అప్ విత్ సంథింగ్ లైక్ మిషన్ కర్మయోగి, రైట్. అండ్ నెక్స్ట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ని పెంపొందించడానికి వాట్ వీ కెన్ డూ ఇస్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ కి, మున్సిపాలిటీస్ కి ప్రాపర్ ఫండింగ్ తీసుకురావచ్చు. ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ 11 అండ్ షెడ్యూల్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఫంక్షనల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో స్టేట్స్ ప్రాపర్ గా డెవల్యూషన్ చేసేలాగా సెంటర్ చూసుకోవాలన్నమాట. ఓకే, సో పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ ని స్ట్రెంథెన్ అప్ చేయొచ్చు సో దట్ వీ కెన్ ఎన్షూర్ ద పార్టిసిపేటరీ గవర్నెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈక్విటబిలిటీ అండ్ ఇంక్లూజివిటీలో ఉన్న ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి వీ కెన్ కమ్ అప్ విత్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ముందుకు రావచ్చు. సో దట్ మనకి క్యాపిటల్ అనేది ఓకే ఒక దగ్గర పైలప్ అవుతుంది. వీ కెన్ కమ్ అప్ విత్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. డిజిటల్ డివైడ్ ని తగ్గించవచ్చు. వీ కెన్ కమ్ అప్ విత్ సంథింగ్ లైక్ డిజిటల్ ఇండియా మిషన్ ఆల్సో. ఈ గవర్నెన్స్ ని ప్రమోట్ చేయాలి. సో ఇలా మెజర్స్ మనం ఛాలెంజెస్ చూసాం కాబట్టి ఈజీగా మనం మెజర్స్ ని తీసుకురాగలిగాం. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు బ్రెయిన్ స్టార్మ్ ది బాడీ పార్ట్. ఓకే, ఒక్కసారి క్విక్ గా మనం మోడల్ ఆన్సర్ ని గ్లాన్స్ చేద్దాం. ఓకే, సో మనం ఆల్రెడీ జనరేట్ చేసిన పాయింట్స్, కరప్షన్ ఇష్యూస్ వల్ల ట్రాన్స్పరెన్సీ ల్యాక్ అవుతుంది, అకౌంటబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా, ఓకే, ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ గురించి చెప్పాను, పాలసీ ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ ఉన్నాయని చెప్పాను, సిటిజన్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంది. సో ప్రతి దానికి ఎస్డిజి నంబర్స్ కూడా మెన్షన్ చేయండి సో దట్ యూ కెన్ అచీవ్ దట్ 1 or half marks in extra in addition. ఓకే, సో మరి మెజర్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది? ఐ హావ్ టోల్డ్ యూ దట్ డిజిటల్ డివైడ్ ని తగ్గించడానికి ఈ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ తో ముందుకు రావాలి. పార్టిసిపేటరీ గవర్నెన్స్ కోసం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, గ్రామ సభని స్ట్రెంథెన్ అప్ చేయాలి. ట్రాన్స్పరెన్సీ మెకానిజమ్స్ కోసం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటివి స్ట్రెంథెన్ అప్ చేయాలి. కెపాసిటీ బిల్డింగ్ అప్రోచెస్ లైక్ మిషన్ కర్మయోగితో ముందుకు రావాలి. ఓకే, మానిటరింగ్ అండ్ అకౌంటబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ తో ముందుకు రావాలని చెప్పాను. సో దట్ వీ కెన్ హ్యావ్ అ ట్రాక్ ఆఫ్ రియల్ టైమ్ డేటా ఆన్ ఎస్పెషలీ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ముందుకు వస్తే వీ కెన్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. దానివల్ల వీ కెన్ అచీవ్ SDG 5 and SDG 10, రైట్. సో మరి కన్క్లూజన్ ఎలా రాస్తారు? డెఫినెట్ గా యూ హ్యావ్ టు సమ్మరైజ్ ద పాయింట్స్. ఓకే, గుడ్ గవర్నెన్స్ ఇస్ నాట్ జస్ట్ అ పాలసీ ఇంపరేటివ్ బట్ ఇట్స్ అ మోరల్ ఆబ్లిగేషన్. సో ఇది ఒక పాలసీ లా కాదు, ఖచ్చితంగా స్టేట్ మీద ఇది మోరల్ ఆబ్లిగేషన్ గా ఉండాలన్నమాట. సో దాట్ వీ కెన్ అచీవ్ ది ఎస్డిజీస్ అచీవ్ చేయాలి అంటే గుడ్ గవర్నెన్స్ ఉండాలి. సో యూజ్ దిస్ కీవర్డ్స్ ఎవ్రీవేర్. గుడ్ గవర్నెన్స్ ని ఎస్డిజీస్ ని లింక్ చేస్తూనే మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. దీనికోసం మనం ఇన్స్టిట్యూషన్ ని స్ట్రెంథెన్ అప్ చేయాలి, అకౌంటబిలిటీని ఫాస్టర్ చేయాలి. వీ కెన్ ప్రమోట్ ఇంక్లూజివ్ గవర్నెన్స్, ఇంక్లూజివ్ పార్టిసిపేషన్ సో దట్ వీ కెన్ అచీవ్ సంథింగ్ కాల్డ్ as సస్టైనబుల్ గోల్. ఓకే, ద విజన్ ఆఫ్ సస్టైనబుల్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ ని మనం అప్పుడే అచీవ్ చేయగలుగుతాం. సో ఇలా ఒక రోబస్ట్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ తో వాటిని మంచిగా రిఫార్మ్స్ చేసి అన్ని ఇన్స్టిట్యూషన్ ని ప్రాపర్ గా రిఫార్మ్ చేస్తే, ప్రాపర్ యాక్షన్ ప్లాన్స్ తో ముందుకు వస్తే వీ కెన్ అచీవ్ ఆల్ ద SDGs. ఓకే, so this is how you have to write the conclusion part. I hope you have understood how to think, okay, while writing the body part. Introduction lo keywords address చేయాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని ఆన్సర్స్ కి డేటా రాయొచ్చు, కొన్ని కాంటెక్చువల్ బేస్డ్ ఇంట్రడక్షన్స్ రాయొచ్చు. బ్రెయిన్ స్టార్మింగ్ పార్ట్ లో డిఫరెంట్ టెక్నిక్స్ ని యూజ్ చేయొచ్చు. ఈ రోజు మనం యూజ్ చేసిన టెక్నిక్ ఇస్ కాంపనెంట్స్ బేస్డ్ అప్రోచ్. సో గవర్నెన్స్ లో ఎప్పుడైనా మీరు కాంపనెంట్స్ ని మీరు ఒకసారి మెమరైజ్ చేసుకోవాలి. ఆ కాంపనెంట్స్ లో ఈచ్ కాంపనెంట్ కి ఒక్కొక్క పాయింట్ ని మనం జనరేట్ చేసుకోవాలి. ప్రతి పాయింట్ కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఎస్డీజే తో లింకేజ్ కాబట్టి ప్రతి పాయింట్ లో ఎస్డీజెస్ లింకేజ్ తో మీరు ఆన్సర్ రాస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ వీడియో అనమాట. ఐ హోప్ సో యూ హ్యావ్ అండర్స్టాండ్ హౌ టు అప్రోచ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోదు. మేక్ షూర్ దట్ యూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకే, so thank you everyone. Bye bye.